ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై ప్రభువుని మహిమపరుస్తున్నా. ఈరోజు దేవుడు ఎవరిని ఆశీర్వదించును అనే వర్తమానంతో మీ ముందుకు వచ్చారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుడు ఆశీర్వదించాలని మనం అందరూ అనుకుంటాం. అసలు దేవుడు ఆశీర్వదించాలంటే అసలు ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాలంటే ఎలాగ? వాక్య భాగంలోకి వెళదాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆయన దగ్గర అనేకమైన ఉన్నాయి. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. చదవండి. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును నేను ఎదురు ఉంచి భూమి ఆకాశం మీద సాక్షిగా పెంచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువా, ఈ మాటల ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం, శాపం, జీవం ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. చూద్దాం ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే కీర్తనలు 115:13. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్, హల్లెలూయా. పిల్లలని లేదు, పెద్దలని లేదు, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఒక భయం కలిగి ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. పిన్నలు పెద్దలు అని లేకుండా ఎవరైతే భయభక్తులు, భయము ప్లస్ భక్తి, అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. సంగమా, దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని భయం మనలో ఉండాలి. దేవుని భయం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, ఎవరైనా సరే ఆయన అంటే భయపడాలి. ఈరోజు మనిషికి భయం లేకుండా పోతుంది. భయం ఉండట్లా, భక్తి ఉండట్లా. ఎందుకంటే 128వ కీర్తనలో ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావన్నా. మరి నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నావా సంగమా? మరి దేవుని భయము నీలో లేకపోతే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? అబ్రహాము దేవుని యందు భయము కలిగి ఉండటం వల్ల అనేక జనములకు తండ్రిగా అయ్యాడు. అందుకే అబ్రహాముని ఆదికాండం 24వ అధ్యాయంలో దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే అన్ని విషయాలు ఆశీర్వదించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల. చదవండి ఆ మాట. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను. ప్రైజ్ ద లార్డ్. ఎలాగ ఆశీర్వదించాడట? అన్ని విషయములు ఆశీర్వదించాడు. కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలారా, నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యోసేపు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే దేవుని భయం కలిగి ఉన్నాడు. పోతీఫరు భార్య అనేక విధాలుగా యోసేపును శోధించి నాతో శయనిస్తావా లేదా, యోసేపును బలత్కరించి పోతీఫరు భార్య అలా చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడి ఆమె నుండి పారిపోయాడు. పాపం చేయడానికి ఇష్టపడాల. ఆదికాండం 39:12 వచనంలో అతను ఏం చేస్తున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు గనక ఆ పాపానికి ఆయన పాపం కోసం వెళ్ళాలా. అప్పుడు ఆమె అతను వస్త్రము పట్టుకొని తనతో సేవకుని చెప్పగా అతను వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయి. హల్లెలూయా. చూడండి, కారణం ఏంటి? తన దేవుని భయం కలిగి ఉన్నాడు. అందువలనే దేవుడు యోసేపును ఐగుప్తు ప్రాంతాన్ని పరిపాలించే పాలకుడిగా చేశాడు. జైలు పాలైనా సరే, ఆమె జైల్లో పెట్టించినా సరే దేవుడు యోసేపుని విడవల. కారణం ఏంటి? పాపం చేయలా. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు అదే భయం నీలో ఉందా? అలా ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. రెండవ పాయింట్గా చూద్దాం. 133వ కీర్తన 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తన మీద పోయబడి అహరోను గడ్డ మీద కారణమే అతను అంగి అంచు వరకు దేజారిన పరిమళము ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, ఎర్మోను మంచు ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చ ఉండవలనని యెహోవా సెలవిచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ సహోదరులు ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంది.
క్రైస్తవ పిల్లలారా, మన జీవితంలో ఐక్యతను దేవుడు కోరుకుంటున్నారు. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు. ఈ 4 పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళు రోజు కొట్టుకుంటూ అల్లరి చేస్తూ వీళ్ళ సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా తండ్రికి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆ తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఈ కొడుకులు 4 పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, నానా ఇలా రండి, నా మంచం చుట్టూ రండి అన్నాడు. ఏంటి మా నాన్నగారు మరి మా కోసం ఎందుకు పిలుస్తున్నాడు, ఏం దాచిపెట్టాడు అనుకొని వచ్చారు. వస్తే అన్నాడు, ఇంత కట్టెల మోపు తీసుకొచ్చాడు. కట్టెల మోపు తీసుకొచ్చి పిల్లలందరినీ పిలిచి కట్టెలు విరవండి అన్నాడు. విరవమంటే వాళ్ళు ఎంత మాత్రం విరవలేకపోయారు. కట్టెలన్నీ ఒక మోపుగా ఉంది, ఒక్కొక్కటి తీసి విరవమన్నాడు. ఈజీగా విరిచేశాడు. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, చూడండి నాన్న పిల్లలు, మీరు కట్టెలంతా ఒక మోపుగా ఉన్నప్పుడు వాటిని ఎంత మాత్రం విరవలేకపోయారు. ఒక్కొక్క కట్టెను ఈజీగా విరిశారు. అంటే దీని భావం ఏంటంటే, మీరు ఐక్యతగా ఈ కట్టెల మోపు వాళ్ళు ఐక్యతగా ఉంటే మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. ఎప్పుడైతే మీలో ఐక్యత లోపిస్తుందో ఎవరు జరపడతాడంటే దుష్టుడు వస్తాడు, శత్రువు వస్తాడు, మీ మీద దాడి చేస్తాడు. కాబట్టి ఐక్యతలో ఆశీర్వాదం ఉంది కనుక మీ 4 ఐక్యతగా ఉంటే మీ మీద ఎవరు దాడి చేయలేరు. క్రైస్తవ పిల్లలారా, మనం కూడా ఐక్యతగా ఉంటే ఏ శత్రువు మమ్మల్ని ఏం చేయలేడు మనల్ని. ఆమేన్. ఈరోజు ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఒక కుటుంబం అయినా సరే, అన్నదమ్ములైనా, అక్కజెల్లెలైనా, బంధుమిత్రులైనా, సంఘములైనా ఐక్యత అనేది కావాలి. శత్రువుకు మనం స్థానం ఇవ్వకుండా ఈరోజు క్రైస్తవులుగా మనం ఐక్యతంగా ప్రభువుని ఆరాధించినప్పుడు ఏ శత్రువు మన మీద దాడి చేయలేడు. కాబట్టి ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు కోరుకుంటుంది కూడా నీ నుండి ఐక్యత. ప్రభునామానికి మహిమ. ఈరోజు చాలా కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే ఐక్యత లోపిస్తుంది. దేవుని ప్రేమ ఉండటల్లా, సమాధానం ఉండటల్లా, భార్యాభర్తల ఐక్యత ఉండటల్లా. ఇదివరకు రోజులు ఉమ్మడి కుటుంబాలుగా ఎలా ఉండేవాళ్ళు అంటే అందరూ కలిసి ఒకే ఇంట్లో, ఒకే కొండ, ఒకే పొయ్యి మీద ఒకే కొండ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఒక కుటుంబంలో ఉన్నా, ఒక ఇంట్లో ఉన్నా పొయ్యిలు 2-3 పెడుతున్నారు. ఒక ఇంట్లో ఉన్న ఎవరి వంట వారిది అన్నట్టు ఉంటున్నారు. చూడండి, ఐక్యత లేదు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపేవాడు. అప్పుడు ఏ రోగాలు లేవు, ఏ బలహీనత లేవు. ఇప్పుడు అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. ఐక్యత ఉన్న చోటే ఆశీర్వాదం ఉంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. ప్రభువుకి మహిమ కలుగును గాక. పౌలు శీలలు వారు ఐక్యతతో దేవుని స్తుతించినప్పుడు శరసాల పునాదులు అదిరిపోయాయి. పాటలతో వాళ్ళు దేవుని స్తుతించారు, ప్రార్థించారు. ఈరోజు మనం ఒక ప్రార్థన కూడా ఐక్యతగా చేయాలి. ప్రభునామానికి మహిమ. 3వదిగా చదువుదాం దేవుని వాక్యములో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుటనగా అనగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎక్కడివి అని అడిగాను. చూడండి, జాగ్రత్త వినండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మాట, ఇప్పుడు సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడంటే అమాలేకీలందరూ నిర్మూలన చేయమన్నాడు. ఆయన మాట వినుట శ్రేష్టం క్రైస్తవ పిల్లలారా. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఏమనుందంటే, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క ఆదామవ్వలతో దేవుడు చెప్పాడు. ఏమంటున్నాడు అక్కడ, వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేవుడు వీళ్ళని ఒక ఆశీర్వదించాడు. ఆదాము అవ్వలను ఆశీర్వదిస్తే దేవుని మాట వినలా. వీరు శాపాన్ని కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఈ తోట చెట్లలో ఏ ఫలమైన నిరభ్యంతంగా తినొచ్చు అన్నాడు. కానీ మంచి చెడులు వివేచనలు ఇస్తుందే, ఈ చెట్టు ఫలాలు తినొద్దంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చివరికి ఏం తెచ్చుకున్నారంటే శాపాన్ని తెచ్చుకున్నారు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునిని ఆశీర్వదించాలంటే దేవుని మాట వినాలి. ఆయన మాట వినుట శ్రేష్టం. ఆయన మాట వినకపోవటం వలన ఏదేను వనము నుండి వెలివేయబడి చివరికి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, ఏలుబడిని పోగొట్టుకున్నారు, దేవుడిచ్చే మహిమను కోల్పోయారు, దేవుడిచ్చే శక్తిని ఇవన్నీ
ఆ దినాన్ని నుండి భయం వచ్చేసింది, అనేక శోధనలు వచ్చాయి. ఆ దినం నుండి భూమి శపించబడింది. కారణం దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడిని ఆశీర్వదిస్తే ఈ ఆశీర్వాదం నిలబడుతున్నావా? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఆయన మాట వినాలి. మరి సౌలు మాట వినకే దేవుడు ఎంత పొజిషన్ నిలబెట్టాడంటే సౌలుని ఉన్నతంగా ఆశీర్వదించాడు, రాజును చేశాడు. సామాన్లో దాక్కున్న వ్యక్తిని ఏరి కోరి దేవుడు ఇదిగో బెన్యామీను గోత్రానికి చెందిన ఈ సౌలు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఆయన కావాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా, దేవుడు అంతగా ప్రేమిస్తే ఆయన మాట వినలా. ఈరోజు తల్లిదండ్రుల మాట ఎవరు వింటారు? వారు కూడా దీవించబడతారు. పెద్దల మాట వినాలి, దైవజనుల మాట వినాలి సంఘానికి వస్తున్నప్పుడు. అలాగే కుటుంబంలోకి యజమాని మాట వినాలి. భార్యాభర్తలైన భర్త మాటకు భార్య విధేయత చూపాలి. అప్పుడే ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని పిల్లలారా, ఈరోజు ఆ మాట అనేది నువ్వు వినకపోవటం వలన కుటుంబాలు గలిబిలి, ఒకరికొకరు అండర్స్టాండ్ లేక కుటుంబాలు విచ్చలవిడిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగున గాక. మరి దేవుని మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాట వినుట శ్రేష్టం. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. మరి దేవుని మాటను వింటున్నావా లేదా? దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞ మనం ఫాలో అవ్వాలి. 4వదిగా చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. దేవుడు కూడా మనకేం చెప్పారు? 6 దినాలు కష్టపడి 7వ రోజు మనం దేవునికి ఇవ్వాలి. ఆ 7వ రోజు కూడా దేవునికి ఇవ్వట్లేదు చాలామంది. ఆ రోజు కూడా పని పని పని, డబ్బు డబ్బు డబ్బు. ఈ వ్యాధి వచ్చింది, బలహీనత వచ్చింది, హాస్పిటల్ పాలవుతారు. ఏంటి పరిస్థితి? చదవండి ఆ మాట ఏమనుందో. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము అదిగో దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించమన్నాడు. దేవుని పిల్లలారా, మరి ఈరోజు నీ కుటుంబం దేవుని సన్నిధి గడుపుతుందా? దేవుని సన్నిధి కుటుంబంతో ఆరాధిస్తున్నారా? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నావా? దేవునితో గడపాల్సినది దేవునితో గడుపుతున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవునికి సమయం ఇస్తావు, దేవునితో సహవాసం చేస్తావు, దేవునిలో నిలబడతావో అప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడు. 6 దినాలు కష్టపడి 7వ రోజు నాకు ఇవ్వండి. ఆ రోజు కూడా అన్నట్లు అసలు మన కుటుంబాలతో కూడా ప్రార్థన కొదువైపోతుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో కుటుంబాలతో ఉంటారో వారిని ఆశీర్వదిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇందుకే యెహోషువ ఏమంటున్నాడు తెలుసా? మీరందరూ ఎవరైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవాని సేవిస్తాను. ఆమేన్. ఎవరు ఏ కుటుంబం దేవుని సన్నిధిలో నమ్మకంగా గడుపుతారో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి నీ కుటుంబము ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? అయితే క్రైస్తవ పిల్లలారా, కుటుంబంతో దేవుని ఆలయానికి వెళ్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తున్నావా? చూడండి, ఇంకా చూసినట్లయితే 5వదిగా కీర్తన గ్రంథం 24వ కీర్తన 5వ వచనం చదువుదా. వ్యర్థమైన దానిని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం. ఆమేన్. అది ఎవరు ఆశీర్వదించబడతారంటే శుద్ధమైన హృదయం. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, దేవా నాకు పవిత్ర హృదయం ఇవ్వమన్నాడు, శుద్ధ హృదయం ఇవ్వమన్నాడు. దేవునికి 51 కీర్తనలు అంటాడు, శుద్ధ హృదయం దయచేయమని అడుగుతున్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు మన జీవితంలో, ఎందుకంటే మనిషి జీవితంలో భయంకరమైన ఉంటుంది నీ హృదయంలో. మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో 13 రకాల ఎన్ని రకాల భయంకరమైన పాపాలు ఉన్నాయి. మానవుని హృదయములో దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కృత్రిమము, కామ వికారు, మచ్చరు, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇలాంటి భయంకరమైన పాపాలు ఉన్నాయి. ఈరోజు పైకి బాగానే కనబడుతున్నారు, హృదయాలు దేవునికి దూరం అయిపోతున్నాయి. దేవుని పిల్లలారా, మన హృదయాలు పవిత్రంగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు పై మెరుగులతో పైన మనం ఎంతో మన అలంకరణ చేస్తున్నాం, కానీ హృదయం దేవునికి దూరం అవుతుంది. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీ హృదయం. ప్రైజ్ ది లార్డ్. నీ అలంకరణ దేవుడు అడగట్లా, నువ్వు పై రూపం ఎలా ఉంది అడగట్లా, ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా, దేవుడు చోట్ల. క్రైస్తవ పిల్లలారా, ఎందుకంటే ఒక జాబ్కి వెళ్ళాలంటే, ఈరోజు ఒక పోలీసు జాబ్కి వెళ్ళాలంటే దానికి చూస్తున్నారు క్వాలిటీస్, కానీ దేవుని దగ్గర ఉండాలి ఎలాంటి మనం ఒక మంచి క్వాలిటీ కనపడాలి, క్వాలిటీగా దేవుడి దగ్గర కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం దేవుని దగ్గర సరైనది ఉండాలి, శుద్ధమైన హృదయం. అంతేగాని అపవిత్రమైన హృదయంతో దేవుని ఆరాధించాలని కాదు. దేవుడి దగ్గరికి వచ్చేవాడు శుద్ధ హృదయంతో రావాలి. మారు మనసు తగిన ఫలాలు మనలో ఉండాలి.
ప్రభునామానికే మహిమ. ఏదో క్రైస్తవులంగా మందిరానికి వెళ్తున్నా వస్తున్నాం అంటే కాదు. నీ హృదయం పవిత్రమైనది ఉండాలి. ఎందుకంటే నీ హృదయం దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేయొద్దు. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుల, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఈ ఆలయంలోకి చెడుగు రాకూడదు. ఈ ఆలయంలోకి అపవిత్రమైన రావటానికి వీల్లేదు. ఇప్పుడు ఎంతమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు చూడండి. యవనస్తులు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. స్మోకింగ్కి, డ్రింకింగ్కి, రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటైపోయి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు. సమాజం వాళ్ళ గురించి అసహించుకుంటున్నారు. అందరూ చీ చీ అని వెలివేస్తున్నారు. క్రైస్తవ పిల్లలారా, ఈరోజు మనకు కావాల్సింది శుద్ధ హృదయం. అలా ఉన్నవాడే దేవునికి ఇష్టమైన వ్యక్తి. దేవుడు అలాంటి వాడిని ఆశీర్వదిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి అపవిత్రమైన హృదయంతో ఉండి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వక, దేవుని యథార్థంగా లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? శుద్ధమైన హృదయం ఈరోజు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుదాం. నీతిమంతుని తల మీదికి ఆమేన్ హల్లెలూయా. ఎవరికి ఆశీర్వాదం వస్తుందంటే నీతిమంతుని తల మీదకి. ఎందుకని? నీతిమంతులుగా మనం మార్చబడాలంటే ఎలాగా? బైబిల్ గ్రంథంలో మరి రోమపత్రిక 3:11లోనేమో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడను గ్రహించ మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు చూసినప్పుడు ప్రతి మనిషి జీవితంలో అందరూ అపవిత్రంగా ఉన్నారు. హృదయాలలో అపవిత్రాలతో నింపబడ్డారు. ఆదిలో మానవుల్ని చూసినప్పుడు, గమనించినప్పుడు అందరూ పాడైపోయారు. అందరి హృదయాలు చెడిపోయాయి. అయితే ఇక్కడ ఏమంటుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు. నీతిమంతుడిగా మార్చబడాలంటే ఎలాగా? ఆ కరుణామయుడ, ప్రేమమయుడని క్రీస్తు ప్రభు మన కొరకు రక్తం చిందించి, అరే అందరూ పాపులుగా ఉంటున్నారు. ఎందుకంటే పూర్వ దినాల్లో మరి పాపం పోవటానికి జంతువులు బలిచ్చేవాడు. కోడెలను, గొర్రెలను, మేకలను, పావులను, పొట్టే ఇలాంటి గువ్వలను రక్తం చిందిస్తే కానీ ఆ పాపానికి పరిహారం లేదు. అయితే ప్రభు వచ్చి మేకల యొక్క, కోడెల యొక్క రక్తం మన పాపాలు ఏమాత్రం తీసివేయలేదు. కానీ అందుకని పరిశుద్ధుడు ఆ యొక్క పాపముల కొరకు బలి అవ్వాలని యేసు ప్రభు సిలువలో బలి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆయన బలి అయిపోయి మన కొరకు రక్తం చిందించి మన పాపముల కొరకు ఆయన సిలువలో వేలాడి మనకు మోక్ష మార్గాన్ని చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిలువలో మరణించకపోతే మనకు రక్షణ లేదు. అయితే క్రైస్తవ బిడలారా, ఈరోజు నీ హృదయము శుద్ధమైన హృదయంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఒక నీతిమంతుడిగా, నీతిమంతురాలను మార్చబడాలి. ఎప్పుడు నీతిమంతులు అవుతామంటే ఆయన రక్తములు ఇప్పుడు కడగబడాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో, కాబట్టి ఆయన రక్తము వలన ఆమేన్ హల్లెలూయా. అది ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులైపోయాం. అంటే ఆయన కడిగేశాడు, శుద్ధీకరించాడు. సాతాను అంటాడు ఆయన పాపాలు ప్రభు ఇలా కొట్టివేసినా ఇదిగో అక్షరాలు కనబడతాను, తుడిచేసినా ఇది ఉందిగా పేపర్ అంటే పేపర్ ఎత్తేసాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనుషులుగా అయితే మనం ఏదైనా చిన్న తప్పులు ఉంటే పదే వాటిని రిపీట్ చేస్తుంటాం. దేవుడు మాత్రం నిన్ను ఆ పాపాలు గుర్తు చేసుకోవటం లేదు. ప్రభునామానికి మహిమ కలుగును కాక. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని. హల్లెలూయా. క్రైస్తవ జనాంగమా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన శిలువ రక్తం ద్వారా నేను శుద్ధీకరిస్తున్నాడు. ప్రభునామానికి మహిమ హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా నువ్వు పవిత్రపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం ఎలా మారుస్తుందంటే పవిత్రులుగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము నీతిమంతులుగా మార్చబడాలంటే ఆయన రక్తములో కడగబడాలి. దేవునికి మహిమ. చూడండి, ఇంకా మనం ఆశీర్వదించబడాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడని మనం నేర్చుకున్నాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనల్ని ఆయన ఒక ఆశీర్వాదానికి వారసునిగా దేవుడు చేశాడు. 7వదిగా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం, మరి యెహెజ్కేలు గ్రంథంలో ఉంది 44వ అధ్యాయం 30వ వచనంలో కూడా చూడండి. తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలం అన్నిటిలోను మొదటివియు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునట్లు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని పిల్లలారా ఏమంటున్నారు? ప్రథమ ఫలములోను, ప్రతిష్టార్పణలోను, మరి ఆ ప్రతి వాటిలోను దేవుని సన్నిధిలోకి తేవాలి.
అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. వింటున్నావా? ఇప్పుడు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, అన్న, ఈరోజు దేవునితో మాట్లాడాడు. నువ్వు ప్రతివారు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఎవరికైనా ఇష్టమే. ఆశీర్వాదాలంటే ప్రతి వారికి ఇష్టమే. మనం ఆశీర్వదించబడాలంటే మరి ఎలా ఆశీర్వదించబడతాం? మరి ఇప్పుడు 7 పాయింట్లు చెప్పాను. మొదటిది, దేవుడు ఆశీర్వదించాలంటే భయభక్తులు చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీవు చిన్నవాడివైనా, పెద్దవాడివైనా, ముసలివాడివైనా, ఒక స్త్రీ అయినా, పురుషుడైనా, ఏదైనా సరే, మరి ఆశీర్వాదానికి ఇంకే భేదము లేదు. ఎవరైనా ఆశీర్వదించబడాలి అంటే ఈరోజు దేవుని దగ్గర మనకు కావాలంటే దేవుని భయం ఉండాలి, భక్తి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. భయం అంటే మనం ఏదైనా తప్పు చేసినా, మనం ఏదైనా పాపం చేసినా, అమ్మో దేవుడు చూస్తున్నాడే, మరి దేవుడు శిక్షిస్తాడన్న భయం ఉండాలి. అరే ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళలేదే, ఏదో ఒక పని వల్ల వెళ్ళలేకపోయినా, వెళ్ళకపోవడం వల్ల భయం ఉండాలి. కొంతమందికి ఆ భయం ఉండదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మందిరానికి కేవలం హాజరేయించుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు ఎలాగంటే మందిరానికి వచ్చినట్టు వస్తారు, మళ్ళీ ఏదో ఫోన్ వచ్చినట్టు తీసుకుని బయటకు వెళ్ళిపోతారు. ఈ దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు దేవుని గడపలేవా? మందిరంలో కూడా సెల్ ఫోన్లు అలాగే మోగిస్తూ ఉంటారు కొంతమంది. ఆ సెల్ ఫోన్లు అవి కనీసం సైలెంట్లో పెట్టుకోరు. దేవుని సేవకులు వాక్యం చెప్తుంటారు, ఇది దేవుని మందిరమే, ఫోన్ సైలెంట్లో ఉండాలి అన్న భావన ఉండదు కొంతమందికి. ఏ భయం ఉండదు. ఒక భయం అనేది మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను దేవుని సన్నిధిలోకి ఈరోజు భయం లేకుండా ఉంటున్నాను, అది మనస్సాక్షి మనం గద్దించాలి. అది దేవుని భయం. భక్తి అంటే తప్పకుండా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలా, నాకు కలిగిన దేవుని కొరకు ఖర్చు పెట్ట, ఇది భక్తి. ప్రైజ్ ది లార్డ్. భయము, భక్తి 2 ఉండాలి. దేవుని భయం ఉండే వాళ్ళని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, అబ్రహాము దేవునికి భయపట్టు వలన నీకు ఒక్కగానొక్క కుమారుని నాకీ అన్నాడు. దేవా, నీకంటే నాకు ఎక్కువ లేదని ఆ ఒక్కగానొక్క కుమారుని దేవునికి ఇవ్వటానికి వెనకాడాల. ఇందును బట్టి దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు తెలియచ్చు అంటున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయంలో చూడండి, ఆ మాట ఏమంటున్నాడంటే 12వ వచనంలో, అప్పుడు ఆయన చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీ కుమారుని అది. హల్లెలూయా. ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు తెలుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లల, దేవునికి భయపడాలి. షిప్రా పూయ అనే ఐగొక హెబ్రీ మంత్రస్థానం చూడండి. దేవుడు ఐగుప్తులను వాళ్ళని దేవుడు ఎలా వాళ్ళు ఆశీర్వదించాడు అంటే, చదువుదా, నిర్గమాకాండం 1:21 వచనంలో, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున అదిగో దేవునికి భయపడటం వల్ల వారికి వంశాభివృద్ధి ఇచ్చాడు. క్రైస్తవ పిల్లలారా, మరి ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవుడిని ఆశీర్వదించాలంటే భయము, భక్తి కూడా ఉండాలి. చూడండి, వీరిని ఆశీర్వదించడానికి కారణం ఏంటి? దేవునికి భయపడ్డారు. యోసేపుతో సహా దేవునికి భయపడ్డాడు. ప్రభునామానికి మహిమ. క్రైస్తవ పిల్లలారా, మొదటి పాయింట్లో ఇది దేవుని భయం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. రెండవది ఏం నేర్చుకున్నాం? ఐక్యత ఉన్న చోట ఏముందట? ఆశీర్వాదం ఉంది. ఐక్యత అంటే ఎలాగా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక 10 ఆవులు, ఒక 10 ఎద్దులు, ఇవన్నీ కూడా ఐక్యతగా ఉన్నాయి. ఐక్యతగా ఉన్నప్పుడు ఆ పులి వస్తుంది. ఈ పులిని చూసినప్పుడు ఇదేమనుకుందంటే, ఈ 10 ఆవులను చూసినప్పుడు పులి భయపడిపోతుంది. అరే 10 వస్తున్న ఒక్కసారి 10 తన కొమ్ములతో ఏం చేస్తున్న ఎద్దులు ఆ యొక్క పులి మీద దాడి చేస్తే లేకే ఆ పులి భయపడిపోయి వెనకెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగింది? ఈ ఎద్దులు వీటికే గొడవలు అయిపోయి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను, నా దారిన నేను వెళ్ళిపోతానని ఏ దారిని వెళ్తాడు. ఇప్పుడు పులి చూస్తే ఈజీగా, అది ఒక్కొక్కటి ఉంది, దీన్ని ఈజీగా 10 వచ్చినప్పుడు నా మీద దాడి చేసేని ఒక్కొక్క ఎద్దుని సంహరించడం. దాని పంజాతు పులి ఏం చేస్తుందంటే వాటిని చంపేస్తుంది. కారణం ఏంటంటే ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు ఈజీగా చంపేస్తుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, అన్నదమ్ములు నలుగురుగా వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. అట్లాగే 10 కలిసినప్పుడు ఎన్నిసార్లు దాడి చేయాలని కుదరలా, ఒక్కొక్కటి వాటిని ఈజీగా చంపేస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా ఆయన మాట వినాలి. ఆయన మాట వినుట శ్రేష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మనం వినాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఆయన మాట వినికే ఆశీర్వాదాలు కోల్పోతున్నారు.
క్రైస్తవ బిడ్డలారు, మరి ఆయన మాట వింటావా? ఆయన మాట వినటం అంటే 6 దినాలు కష్టపడి 7వ రోజు నాకు ఇవ్వమన్నాడు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఎంచమన్నాడు. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళాలి. నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించాలి. తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి. ఇది దేవుని వాక్యం, వాగ్దానం. ఆ మాట వినాలి. 4వదిగా చూసినట్లయితే ఆయన సన్నిధిలో మనం గడపాలి. 5వదిగా చూసినట్లయితే శుద్ధ హృదయంతో ఆరాధించాలి. 6వది నీతిమంతుడిగా జీవించాలనుకున్నా. 7వదిగా దేవుని సన్నిధిలోని ప్రతిష్టార్పణ నమ్మకంగా ఇవ్వాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుని దగ్గర నమ్మకంగా ఉంటావా? తప్పకుండా దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నిన్ను ఆశీర్వదించాలంటే ఈరోజు ఈ చక్కని 7 పాయింట్స్ నీ జీవితంలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఆలస్యం ఎందుకు? ప్రభుని అడుగు, నన్ను ఆశీర్వదించు దేవా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. నీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి రోగమైనా, అది ఏ వ్యాధి అయినా నీ తల మీద చేయి పెట్టుకో. ఒకవేళ నీకు ఎక్కడైతే వ్యాధి ఉందో ఆ స్థలంలో నీ కుడి హస్తం పెట్టుకో. ప్రార్థన చేస్తుండగా ప్రభు నీకు స్వస్థపరచబోతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే మీరు ఎక్కడికి ఏ చర్చికి వెళ్ళకపోతే దయచేసి మా దగ్గర, మా మందిరంలో, మా లంబాడిపేట మన్నా చర్చి ఉంది మరి విజయవాడలో. ఒకవేళ మీరు మరి ఏ చర్చికి వెళ్ళకపోతే మమ్మల్ని సంప్రదించండి. ఫోన్ చేస్తే మీ గృహాలకు వచ్చి ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేస్తాం. మీ యొక్క ప్రార్థన అవసరతల గురించి తప్పకుండా మొరపెడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికే స్తోత్రములు దేవా. ఈ సమయంలో విత్తబడిన వర్తమాన అందరి హృదయములో ఫలింపు దయచేయండి. యేసు నామములో ఎలాంటి బలహీనతలైన వారికి విడుదల ఇవ్వండి అయ్యా. ఎలాంటి వ్యాధి అయినా వారికి స్వస్థత ఇవ్వండి. మాటలో స్వస్థత, ఉమ్మిలో స్వస్థత, వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది కనుక బిడ్డలకు విడుదల ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంతవరకు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ఆశీర్వాదానికి వారసులైన దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఆశీర్వాదకరంగా ఉందిగా. ఉంటే ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరి మీ తప్పకుండా మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరిస్తే మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. మరి మీ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి అవసరతలు ఉన్నా మాకు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు. ఎనీ టైం, ఎప్పుడైనా చేయొచ్చండి. ఒకవేళ మీ ఫోను నేను లిఫ్ట్ చేయకపోతే మరలా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాను. అంత మాత్రమే కాదు, మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.